సోషల్ మీడియా ఇక్కడ ఏదైనా వాగొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎంతటి వారినైనా కించపరచొచ్చు. ఆడ మగ చిన్న పెద్ద పేద ధనిక కులమత భేదాలంటూ ఏమీ ఉండవు. నోటుకి ఇష్టం వచ్చినట్లు కుయ్యడమే పాపులారిటీ కావడమే. ఇలా కూసినందుకు ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో అవార్డులు కూడా ఇస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ లాంటి పాపులారిటీ షోలో కంటెస్టెంట్గా అవకాశం అయితే ఇస్తున్నారు. ఒక ట్రాన్స్జెండర్ని ఇంటర్వ్యూకి పిలిచి నీకు పీరియడ్ వస్తున్నాయా అని అడిగిన నీచ నికృష్టపు యాంకర్ మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్ అనమాట. ఇలా నోటికి అద్దు అదుపు లేకపోవడంతో కళ్ళు మూసుకొని తండ్రి కూతుళ్ళ గురించి నోటుకు ఇష్టం వచ్చినట్టు వాగిన సోషల్ మీడియా ఒక పశువుపై ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తుందన్నమాట. అతని పేరు వచ్చే పి హనుమంత్. సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. He went from పీడో నాన్న టు పెదనాన్న. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. This live is so dark that the only collab Praneeth can get is Prashant. సో చూశారు కదా. సో ఈ వీడియోలో మీకు ఏం అర్థమైంది? చాలా అర్థమయ్యే ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో హద్దులు మీరి నోటుకొచ్చి మాట్లాడడంతో పాటు కళ్ళు మూసుకుపోయి తండ్రి కూతుళ్ళ గురించి నోటికి ఇష్టం వచ్చినట్లు వాగిన సోషల్ మీడియా ఈ పశువుపై ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తుందన్నమాట. ఇతని పేరు హనుమంతు. ఇతను ఒక యూట్యూబర్. ఇతను పూర్తి పేరు ప్రణీత్ హనుమంత్ అనమాట. ఈ మధ్య ఇతను యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోను బాగా పాపులర్ అయ్యాడు. ఎలాగంటే తన లాంటి మెంటాలిటీ ఉన్న కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఎదుటి వాళ్ళపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ గురించి హేళనగా మాట్లాడడం, బాడీ షేమింగ్, బూతులు, వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు అయితే మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇలా మాట్లాడుతూ అతను ఒక పైశాచిక ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటాడు. అయితే ఈ పైశాచిక ఆనందం బాగా వైరల్ కావడంతో అతనికి వ్యూస్ కూడా పెరగడం జరిగిందనమాట. ఈ విధంగా అతను పాపులర్ అయిపోవడంతో సుధీర్ బాబు, హీరో సుధీర్ బాబు ఉన్నాడు కదా, అంటే మనకు ప్రేమ కథా చిత్రం ఉంది కదా, ఆ సినిమాలో హీరో సుధీర్ బాబు హోరాం హరా సినిమాలో కూడా ఇతనికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి పశువుల్ని ఏ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సెహారీ సినిమా ఈవెంట్ లో ఇతనిని పిలిచి యాంకర్ సుమతో పాటు మైక్ అందించడం జరిగింది. ఆ టైంలో ఇతను నోటుకొచ్చినట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇతన్ని పాపులర్ చేసింది సోషల్ మీడియా మాత్రమే కాదు, సినిమా వాళ్ళు కూడా ఇతన్ని పాపులర్ చేయడం జరిగింది. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా మాత్రమే కాదు, టీవీ షోలకు పిలిచి మీరు ఎక్స్ చేస్తారా, ఎన్నిసార్లు ఎక్స్ చేస్తారు, గ్రూప్ ఎక్స్ చేస్తారా, ఇండోర్ ఇష్టమా, అవుట్డోర్ ఇష్టమా, ఎన్ని రౌండ్లు ఎక్స్ చేస్తారు అంటూ ఇలా తన ఆడతనాన్ని పక్కన పెట్టి నీచమైన ప్రశ్నలు వేస్తూ పాపులారిటీ కూడా అయిపోతున్నారు. ఇవి జస్ట్ నేను చెప్పేది శాంపిల్స్ మాత్రమే. ఇలాంటి బూత్ యాంకర్లు చాలా మంది ఉన్నారని చెప్పవచ్చు. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, జబర్దస్త్, ఎగస్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ వంటి బూత్ షోలు ఎలాంటి నీచమైన మాటలు, పనికిమాలిన మాటలతో ఆ టీవీ షోలు చేస్తున్నారో చూస్తే చిరాకైతే వేస్తుంది. ఇక్కడ ఎన్ని బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ, ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత మంది ఎక్కువగా ఫాలోవర్స్ వస్తారు. అంతేకాకుండా పేరుకు పేరు, డబ్బుకి డబ్బు కూడా వస్తుంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ యూట్యూబర్ పి హనుమంతు తండ్రి కూతుళ్ళ రిలేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ చైల్డ్ అబ్యూస్ కి పాల్పడడం జరిగింది. అయితే ఆ వీడియో నెట్ లో వైరల్ అవడంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందించడం జరిగింది. సాయిధరం తేజ్, మంచు మనోజ్, రేణు దేశాయ్, అడవిశేషు, కార్తికేయ, విశ్వక్సేన్, నారా రోహిత్, సుధీర్ బాబు, చిన్మయి చాలా మంది సెలబ్రిటీలు అయితే స్పందించడం జరిగింది. ఈ సోషల్ మీడియా పశువుపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి అతను చేసిన వీడియోతో పాటు ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోని చూసిన సాయిధరం తేజ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ తల్లిదండ్రులను కాపాడుకోవాలని అతను విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అయిపోవడంతో దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా స్పందించడం జరిగింది. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయిధరం తేజ్ కి అయితే ధన్యవాదాలు తెలపడం జరిగింది. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పిల్లల ఫోటోలు వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధిస్తూ తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ పి హేమంత్ ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కంపల్సరిగా అతను జైలుకు పంపిస్తామని అతనైతే ఆవేశం వ్యక్తం చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా పి హనుమంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, అంతేకాకుండా వాళ్ళలో ఐఏఎస్ అధికారులు జడ్జిలు కూడా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పి హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబం పరువు తీస్తున్నాడని నేటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తున్నారనమాట. అలాగే దీనికి సంబంధించి డి షో యాంకర్ ప్రముఖ నటుడు నందు ఉన్నాడు కదా, ఆ నందు కూడా స్పందించడం జరిగిందనమాట. ఈ వివాదంలోకి బిగ్ బాస్ షోని కూడా లాగడం జరిగిందని, ఒకసారి బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యిందంటే చాలా మంది ఫేక్ అకౌంట్లతో ఎంతో మంది చెడ్డగా కామెంట్ చేస్తున్నారని అతనైతే చెప్పడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో జరుగుతున్న ఈ పైశాచికత్వాన్ని జనరేషన్ జెడ్ కంటెంట్ పేరుతో నార్మలైజ్ చేయడం ఆపుదామని అతనైతే పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. అయితే ఇతను హోస్ట్ చేస్తున్న డీలో చూసుకున్నట్లయితే డబుల్ మీనింగ్ డైలాగులు అయితే ఎక్కువగా ఉంటాయి. హైపరాది లాంటి వాళ్ళు అయితే ఆడాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. పాపులర్ కావడానికి చాలా మంది యూట్యూబర్లు వేదికగా ఇటువంటి షోలు అయితే ఉన్నాయి. ఇలాంటి వేదికపై హోస్ట్ గా వ్యవహరించిన నందు నీతులు చెప్తూ పోస్ట్ పెట్టడంతో చాలా మంది నెటిజన్లు అయితే అసలు సోషల్ మీడియా ఇంత దరిద్రంగా తయారైందని, మీరు హోస్ట్ చేస్తున్న టీవీ షోలు వల్లే ఇప్పుడు ఇలా జరిగిందని, ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు అని కామెంట్లు అయితే చేయడం జరిగిందనమాట. అయితే నెటిజన్లు నందుకు వ్యతిరేకంగా పెట్టిన ఈ పోస్టులకు నందు స్పందిస్తూ సడన్ గా మంచి వాళ్ళు అయిపోయారు అందరని ఓ బ్యాచ్ కామెంట్ అయితే పెట్టడం జరిగిందనమాట. కనీసం ఎప్పుడైనా మారుతున్నాము అనుకుందాము అంటూ అతను రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ నందు కామెంట్ కి అతని భార్య సింగర్ గీతా మాధురి కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అయితే సోషల్ మీడియాలో నందుకి వ్యతిరేకంగా ఆమె అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. అదేమిటంటే, నెటిజన్లు చెప్పింది నిజమే, ముందు మీరు ఈ బూత్ షోలు మానేయండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో మీరు చేసేది ఏమిటి, చూపించేది ఇలాంటి పనికిమాలినవే కదా, బూతులు, వల్గారిటీ, బాడీ షేమింగ్, ఇమిటేషన్ లేకుండా మీరు షోలు చేస్తున్నారా, ముందు మీరు మారండి, ఇలాంటి బూతుగాలకి ఎంకరేజ్ చేయడం ఆపేయండి, ఇప్పుడు నీతులు చెప్తున్నారంటూ నందు చేసిన కామెంట్ కి చురకలు వేయడం జరిగింది అనమాట. ఆ దెబ్బతో నందు అయితే కామెంట్ బాక్స్ ని ఆఫ్ చేయడం జరిగింది. అయితే నందు పెట్టిన కామెంట్ కి అర్థం లేకుండా పోలేదు. ఇంతకు ముందు బిగ్ బాస్ షో ప్రస్తావించడానికి కూడా కారణం అయితే ఉంది. గతంలో తన భార్య గీతా మాధురి కూడా ఫేక్ అకౌంట్స్ ట్రోలింగ్ కి బాధితురాలే అన్నమాట. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వెళ్ళిన గీతా మాధురిపై చాలా నీచంగా కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. దారుణంగా ట్రోల్ చేశారు. అందుకేనేమో ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకువచ్చాడు నందు. మొత్తానికి అయితే నందు మారాలని పోస్ట్ పెడితే ముందు మీరు మారండి అంటూ ట్రోల్ చేస్తున్నారనమాట. సుధీర్ బాబు గారు నటించిన హోరం హరా అనే సినిమా ఆదివారం నుంచి బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. హోరం హరా సినిమాలో నటించిన ఓ నటుడు వికృత చేష్టలు నెట్టింట బాగా వైరల్ అవడం జరిగింది. చిన్నపిల్లలను అని చూడకోకుండా తండ్రి కూతుర్లకు ఉన్న రిలేషన్ కూడా చూడకోకుండా సాదర వ్యక్తి మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే అసలు మనిషి అనే విషయం మర్చిపోయినట్లు కనిపిస్తుంది అనమాట. పి హనుమంతు అనే వ్యక్తి సోషల్ మీడియాలో 2 రోజులుగా దారుణంగా అతనిపై చర్చలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా హనుమంతు లాంటి వాళ్ళని ఈ సినిమాలో పెట్టుకున్నందుకు చాలా సిగ్గుగా ఉందని సుధీర్ బాబు అయితే చెప్పడం జరిగింది. మా అందరినీ క్షమించండి, వాడు ఇలాంటి చీడ పురుగు అని మాకెవరికి తెలియదు, తెలిస్తే ఇలా సినిమాలో పెట్టుకునే వాళ్ళం కాదు, వాడు వాగిన చెత్త గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది, ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే ధైర్యం కూడా నాకు రావడం లేదు, ఇది ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే కాదు, ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలంటూ సుధీర్ బాబు అయితే ట్వీట్ చేయడం జరిగింది. నారా రోహిత్ గారు కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది. దాదాపు టాలీవుడ్ లోని యంగ్ హీరోలంతా కూడా ఈ విషయం పైన స్పందిస్తున్నారనమాట. హనుమంత్ని అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం అయితే లేదని అయితే కనిపిస్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించిన ఒక విషయం అయితే చెప్తాను. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చిన్నపిల్లల ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పెట్టుకోకుండా ఉంటే మంచిదని నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.